సుమతి శతకం పద్యం. ఏరకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమే, పారకుమి రణమందున మీరకుమి గురునాజ్ఞ మేదిని సుమతి. పద్యార్థం. ఏరకుమి కసుగాయలు, పచ్చికాయలను పూర్తిగా పండని వాటిని కోయకండి, అంటే పనులను తొందరపడి చెయ్యకండి. దూరకుమి బంధుజనుల దోషము, బంధువుల లేదా సన్నిహితుల తప్పులను ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చెయ్యకండి. పారకుమి రణమందున, యుద్ధం లేదా కష్ట సమయంలో భయపడి పారిపోకండి. మీరకుమి గురువునాజ్ఞ, గురువు లేదా పెద్దల మంచి ఉపదేశాన్ని అతిక్రమించకండి. భావం. కవి ఇక్కడ 4 నీతులను చెబుతున్నారు. చిన్న విషయాలను పెద్దవి చేయకూడదు, కుటుంబ సభ్యుల లోపాలను బయట ప్రచారం చేయకూడదు, కష్టకాలంలో ధైర్యంగా నిలబడాలి, మంచి మార్గం చూపే గురువు లేదా పెద్దల మాటను గౌరవించాలి. నీతి. పనులను సమయానికి ఓర్పుతో చేయాలి, కుటుంబ సభ్యుల లోపాలను బయట పెట్టకూడదు, కష్టాల నుంచి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి, గురువులు పెద్దల మంచి మాటలను గౌరవించాలి. సారాంశం. తొందరపడకూడదు, బంధువుల తప్పులను ప్రచారం చేయకూడదు, కష్టాల నుంచి పారిపోకూడదు, గురువుల ఆజ్ఞను అతిక్రమించకూడదు అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది. పద్యం. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గోల్చి మిడుకుట కంటెన్, వడిగల్ల ఎద్దులం గట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మహిళో సుమతి. పద్యార్థం. అడిగినంత జీతం ఇవ్వని పిసినారితనం, అన్యాయం చేసే యజమాని వద్ద పనిచేసి అవమానపడటం కంటే మంచి ఎద్దులను కట్టి పొలం దున్నుకొని స్వయంగా కష్టపడి జీవించడం ఎంతో మంచిది. భావం. ఈ పద్యంలో కవి ఆత్మగౌరవంతో జీవించడమే గొప్పదని చెబుతున్నారు. తన శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వని వ్యక్తి వద్ద అవమానాలు భరిస్తూ పనిచేయడం కంటే చిన్న పని అయినా స్వయంగా కష్టపడి నిజాయితీగా జీవించడం ఉత్తమం. నీతి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మగౌరవం ధనం కంటే గొప్పది. స్వయం కృషితో సంపాదించిన జీవనం శ్రేష్టమైనది. అన్యాయాన్ని సహించకుండా గౌరవంగా జీవించాలి. సారాంశం. శ్రమకు తగిన జీతం ఇవ్వని యజమాని వద్ద అవమానంగా పనిచేయడం కంటే స్వయంగా కష్టపడి ఆత్మగౌరవంతో జీవించడం గొప్పది అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది. పద్యం. ఓడల బండ్లును వచ్చును, ఓడలు నా బండ్ల మీద నొప్పుగా వచ్చును, ఓడలు బండ్లును వలెనే వాడగ బడుగలమి లేమి వసుధను సుమతి. పద్యార్థం. ఓడల ద్వారా సరుకులు బండ్లపైకి వస్తాయి, అలాగే బండ్లపై ఉన్న సరుకులు కూడా ఓడలలోకి వెళతాయి. ఈ విధంగా ఒకదాని స్థానంలో మరొకటి మారుతూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో సంపద, కలిమి మరియు పేదరికం, లేమి కూడా శాశ్వతం కావు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. భావం. ఈ పద్యంలో కవి జీవితంలో మార్పు సహజమని చెబుతున్నారు. ఈరోజు ధనవంతుడైన వ్యక్తి రేపు పేదవాడవచ్చు, అలాగే ఈరోజు కష్టాల్లో ఉన్నవాడు రేపు ఉన్నత స్థితికి చేరవచ్చు. అందువల్ల సంపద వచ్చినప్పుడు గర్వపడకూడదు, కష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకూడదు. నీతి. సంపద, పేదరికం శాశ్వతం కావు. మంచి కాలంలో వినయంగా ఉండాలి, కష్టకాలంలో ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, నిజాయితీ, సహనం ఉంటే పరిస్థితులు మారతాయి. సారాంశం. ఓడలు, బండ్లు ఒకదానికొకటి సరుకులు మోసినట్లే జీవితంలో సంపద, పేదరికం కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి సుఖంలో గర్వం, దుఃఖంలో నిరాశ లేకుండా సమతాభావంతో జీవించాలి అని ఈ సుమతి శతకం పద్యం బోధిస్తుంది.
ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.